బుక్ నెంబర్ 3 ఈవీఎస్ బిట్స్ అన్నీ కూడా ఈవీఎస్ బిట్స్ పార్ట్ 2 వీడియో. దక్షిణ అమెరికాను పక్షిఖండం అని పిలుస్తారు. దక్షిణ అమెరికాను పక్షిఖండం అని పిలుస్తారు. పసిఫిక్ సముద్రం లోతైనది అట్లాంటిక్. పసిఫిక్ సముద్రం లోతైనది ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ మహాసముద్రం. పసిఫిక్ సముద్రం లోతైనది ఆర్కిటిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ మహాసముద్రం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, అంటార్కిటికా. ఇవి ఖండాలు. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండం, అంటార్కిటికా. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుడు భూమి చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4వ వంతు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4వ రోజులు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయం రాజమండ్రి, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, రేణిగుంట, గన్నవరం, పుట్టపర్తి. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు రాజమండ్రి, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, రేణిగుంట, గన్నవరం, పుట్టపర్తి. ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం. ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం. ఉత్తరాంధ్రలో మోదకొండమ్మ జాతర ప్రాముఖ్యమైనది. సిక్కుల జయంతి, గురునానక్ జయంతి. సోషల్ 6th క్లాసు. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించబడింది. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలకు ఓటు హక్కు అనేది కల్పించబడింది. ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలన కల్పించబడింది. ఆర్టికల్ 40లో స్థానిక స్వపరిపాలన గూర్చి ప్రస్తావించబడింది. 1992వ సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ గురించి తెలిపింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణులకు తెలిపింది. 1992వ సంవత్సరం 1992వ సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణుల గురించి తెలియజేయబడింది. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్వపరిపాలన గురించి తెలియజేయింది. 1992వ సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ గురించి వివరించబడింది. దీనిలో గ్రామీణుల గురించి వివరించబడింది. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్వపరిపాలన గురించి తెలియజేయబడింది. పట్టణాలకేది, గ్రామీణులకేది అనేది ఇంపార్టెంట్. 1992వ రాజ్యాంగ సవరణ. 1994వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ చట్టం. 1994వ సంవత్సరం పంచాయతీరాజ్ చట్టం గురించి తెలియజేయబడింది. చోళ సామ్రాజ్యం స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేయబడింది. చోళ సామ్రాజ్యం స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేయబడింది. 1959 స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్. 1959 స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్. గ్రామ పంచాయతీ జనాభాను బట్టి 5 నుండి 21 వార్డు సభ్యులు ఉండాలి. గ్రామ పంచాయతీ జనాభాను బట్టి 5 నుండి 21 వార్డు సభ్యులు ఉండాలి. స్త్రీలకి రిజర్వేషన్ 1/3వ వంతు పార్లమెంటులో. స్త్రీలకి 1/3వ వంతు పార్లమెంట్లో ఉండాలి రిజర్వేషను. మహిళలకు 50%. స్త్రీలకి రిజర్వేషను 1/3వ వంతు పార్లమెంటులో, మహిళలకి 50% రిజర్వేషన్ ఉండాలి. గ్రామ సచివాలయము అక్టోబర్ 2, 2019లో ఏర్పాటైంది. గ్రామ సచివాలయము అక్టోబర్ 2, 2019న ఏర్పాటయ్యింది. గ్రామ పంచాయతీలు 20 నుండి 40 వరకు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 20 నుండి 40 వరకు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు. నగర పంచాయతీ అంటే ఎంత నుండి ఎంతవరకు? నగర పంచాయతీ 20,000 జనాభా నుండి 40,000 జనాభా వరకు ఉంటే నగర పంచాయతీ అంటారు. నగర పంచాయతీ
జనాభా ఎంత నుండి ఎంత వరకు 20,000 నుండి 40,000 వరకు ఉంటే నగర పంచాయతీ అంటారు. పురపాలక సంఘం జనాభా ఎంత నుండి ఎంత వరకు 40,000 నుండి 3,00,000 జనాభా ఉంటే పురపాలక సంఘం అంటారు. 40,000 నుండి 3,00,000 వరకు జనాభా ఉంటే. మున్సిపల్ కార్పొరేషన్ 3,00,000 పైన జనాభా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. నగర పంచాయతీ 20,000 నుండి 40,000. పురపాలక సంఘం 40,000 నుండి 3,00,000 జనాభా. మున్సిపల్ కార్పొరేషన్ 3,00,000 పైన జనాభా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్. మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం విశాఖపట్నం జిల్లాలో ఉంది. 1861 సంవత్సరంలో స్థాపించారు. 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం విశాఖపట్నం జిల్లాలో ఉంది. 1861 సంవత్సరంలో స్థాపించారు. 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. పురపాలక సంఘం ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలు, సినిమా టికెట్లపై పురపాలక సంఘం అనేది దీని యొక్క విధులు. పురపాలక సంఘం ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, సినిమా టికెట్లపై పన్ను ఇవన్నీ కూడా పురపాలక సంఘం విధులు. పురపాలక సంఘ వార్డు ప్రతినిధి కౌన్సిలర్. పురపాలక సంఘ వార్డు ప్రతినిధి కౌన్సిలర్. మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి కార్పొరేటర్. పురపాలక సంఘ వార్డు ప్రతినిధి కౌన్సిలర్. మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి కార్పొరేటర్. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 భాషలు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఇవి 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 8వ షెడ్యూల్లో వివరించబడింది. అశోకుడు వేయించిన శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో గల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శేషాచలం కొండల్లో కలదు. చిత్తూరు జిల్లాలో గల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శేషాచలం కొండల్లో కలదు. జైన మతం. ఈ జైన మతంలో 24 తీర్థంకరులు ఉంటారు. జిన అనే సంస్కృత పదం. జైన మతం అనేది 24 మంది తీర్థంకరుల చేత స్థాపించబడింది జైన మతం. ఈ జైన మతం అనే జినా సంస్కృత పదం నుండి వచ్చింది. వర్ధమాన మహావీరుడు. వర్ధమాన తీర్థంకరుడు 24వ వాడు వర్ధమాన మహావీరుడు. ఈ జైన మతం పవిత్ర గ్రంథాలు అంగాలు. ఈ జైన మత సిద్ధాంతాలు పంచవ్రతాలు. అహింస, సత్యం, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. అహింస, సత్యం, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యం పై జాబితాలోనికి చేర్చాడు. అహింస, సత్యం, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యంని వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యంని పై జాబితాలోనికి చేర్చినటువంటి వ్యక్తి వర్ధమాన మహావీరుడు. ఈ జైన మత పవిత్ర గ్రంథాలు అంగాలు, సిద్ధాంతాలు, పంచవ్రతాలు. గోమటేశ్వర ఆలయం కర్ణాటకలో శ్రావణబెళగొలలో ఉంది. ఈ గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? కర్ణాటకలో శ్రావణబెళగొలలో ఉంది. ఏకశిలా విగ్రహం 57 అడుగులు కలిగినది గోమటేశ్వర ఆలయం. గోమటేశ్వర ఆలయం కర్ణాటకలో శ్రావణబెళగొలలో ఉంది. ఈ గోమటేశ్వర ఆలయం ఏకశిలా విగ్రహం అని అంటారు. 57 అడుగులు కలిగినటువంటిది ఈ గోమటేశ్వర ఆలయం. నెక్స్ట్ బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. బౌద్ధ మతం పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. ఈ బౌద్ధ మతం బోధనలు ఆర్య సత్యాలు. బౌద్ధ మత బోధనలు ఆర్య సత్యాలు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం. 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. మధ్యే మార్గం, అష్టాంగ మార్గం. ఈ బుద్ధుడి యొక్క మార్గం మధ్యే మార్గం. ఇది అష్టాంగ మార్గం. త్రిరత్నాలు అని వేటిని అంటారంటే సమ్యక్ దర్శనం, సరైన విశ్వాసం. సమ్యక్ దర్శనం అనగా సరైన విశ్వాసం. సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం. సమ్యక్ చరిత్ర, సరైన ప్రవర్తన. సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం.
సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం. సమ్యక్ చరిత్ర సరైన ప్రవర్తన. యజమాని అంటే గృహపతిని యజమాని అంటారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు, బోధనలు ఆర్య సత్యాలు. మధ్యప్రదేశ్లో గల సాంచీ స్తూపం బౌద్ధ స్మారకం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. ఈ బౌద్ధ మతం బుద్ధుడు అనుసరించినటువంటి మార్గం మధ్య మార్గం, అష్టాంగ మార్గం. ఈ త్రిరత్నాలు కూడా బౌద్ధ మతంలోనివి. గృహపతి యజమాని అంటారు. ఈ గృహపతిని యజమాని అని అంటారు. భర్తుక కూలి పనివాళ్ళు. భర్తుక అనేటువంటి వారు ఎవరు? కూలి చేసేటువంటి పనివాళ్ళు. పెయింటెడ్ గ్రెవేర్ అనేవి కుండలు. బాగా 1/6వ వంతు రాజుకు చెల్లించవలసినటువంటి పన్ను 1 బాగా అంటారు. 1/6వ వంతు పన్నులు. వజ్జీ పాలకుడు కాక్ రాజా అని పిలిచేవారు. వజ్జీ పాలకుడు కాక్ రాజా అని పిలిచేవారు. గౌతమ బుద్ధుని చిత్రాలు గాంధార శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి. గ్రంథాలు ఉపనిషత్తులు, దిగనికాయ, మధ్యమ నికాయ, హెరోడోటస్ చరిత్ర. గ్రంథాలు ఉపనిషత్తులు, దిగనికాయ, మధ్యమ నికాయ, హెరోడోటస్ చరిత్ర. గణ అనగా సమాన హోదా ఉన్నవారు. గణ అనగా సమాన హోదా ఉన్నవారు. ఇక్కడ ఛందస్సుంది. లఘువు. లఘువు అని వేటిని అంటారంటే రెప్పపాటు కాలంలో ఏకమాత్రా కాలంలో ఉండేటువంటి హస్తాక్షరాలు లఘువులు అంటారు. లఘువు అని వేటిని అంటారంటే రెప్పపాటు కాలం ఏకమాత్రా కాలంలో ఉండేటువంటి పలికేటువంటి వాటిని హస్త్రాక్ష లఘువులు అని అంటారు. ఏకమాత్ర కాలంలో ఉండేటువంటివి లఘువులు. అ, ఇ, ఉ, రు ఇవన్నీ కూడా ఏకమాత్రా కాలంలో ఉండేటువంటివి. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. దీర్ఘాలు ఉండనటువంటివి లఘువులు. దీర్ఘాలు ఉండకూడదు. ఒత్తు క, క, కాకి కావొత్తు, ఒత్తు కాకి కావొత్తు, ఒత్తు గాకి గావొత్తు, చాకి చావొత్తు. ఇలా దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు కనుక ఉంటే ద్విత్వాక్షరము అంటారు. ఏ అక్షరానికి ఇప్పుడు కాకి కాకి కావొత్తు. అలా దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఏ ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంటే ద్విత్వాక్షరము అని అంటారు. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. ఒక అక్షరానికి వేరొక ఒత్తు ఉంటే సంయుక్త అక్షరాలు అంటారు. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా లఘువులు ఉండాలి. దీర్ఘం లేని సంయుక్త అక్షరానికి కూడా లఘువులు ఉండాలి. ఇప్పుడు గురువులు. గురువు అనగా దీర్ఘాక్షరాలు గురువులు అని అంటారు. దీర్ఘంగా పలికేటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. ఆ, ఈ, ఊ, ఏ, ఐ ఇలా అన్నీ కూడా గురువులే. ఐత్యం ఔత్యంలలో కూడిన హల్లులు ఇవన్నీ కూడా గురువులు. ఐత్యం ఔత్యంతో. ఐత్యం ఔత్యం అంటే కై, చై, దై, తై ఇలా ఐత్యం ఔత్వంతో కూడిన హల్లులన్నీ కూడా గురువులు. సున్నాతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. సున్నాతో కూడినటువంటి అక్షరాలు అన్నీ కూడా గురువులు. అం, గం, ఇం, దం, రం, బం, హం ఇలా సున్నాతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. విసర్గ అంటే మం. విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. సున్నాతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. ఐత్యం ఔత్యంతో కూడిన అక్షరాలు అన్నీ కూడా గురువులు. దీర్ఘాక్షరాలు అన్నీ కూడా గురువులు. పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు అన్నీ కూడా గురువులు. పొల్లు హల్లు అంటే కన్, నిన్, దుర్, విద్. పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు అన్నీ కూడా గురువులు. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అన్నీ కూడా గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము ఇప్పుడు అక్క ఉంది. కా ముందున్నటువంటి అక్షరము ఆ. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అన్నీ గురువులు. పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలన్నీ గురువులు. విసర్గతో కూడినటువంటి అక్షరాలన్నీ గురువులు. సున్నాతో కూడిన అక్షరాలు అన్నీ గురువులు. ఐత్యం ఔత్యములతో కూడినటువంటి హల్లులన్నీ గురువులు. ద్విత్వాక్షరాలు దీర్ఘాక్షరాలు అనేటువంటి వాటినన్నిటినీ కూడా గురువులు. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అన్నీ కూడా గురువులు.
సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు అన్నీ గురువులు. సంయుక్త అక్షరము ఒక అక్షరానికి వేరొక ఒత్తు చేరితే దానిని సంయుక్త అక్షరము అంటారు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము గురువు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము గురువు. సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు వక్తము, షష్ఠము. ఇలా సంశ్లేష అక్షరాలకు ముందున్న గురువులు. అంటే ఒక అక్షరానికి 2 ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేష అక్షరము అంటారు. సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులు. సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు అన్నీ గురువులు. 2 అక్షరాల గణాలు. 2 అక్షరాల గణాలు అంటే లలము. లాకి లఘువు, లాకి లఘువు, లలము. 2 అక్షరాల గణాలు ఏమేంటి అంటే లలము. గగము. గగము అంటే గురువులు. 2 గురువుల్ని గగము అంటారు. లగము. లగము అంటే లాకి 1 లఘువు, గాకి 1 గురువు. లగము. లగముని వాగనము అంటారు. లగముని వాగనము అంటారు. గలము. గా వచ్చింది కాబట్టి గురువు, లా వచ్చింది కాబట్టి లఘువు. గలముని హగనము అంటారు. గలముని హగనము అంటారు. లలము, గగము, లగము, వగనము. లలముని వగనము అని పిలుస్తారు. గలము, గలము, హగనము. గలముని మరొక పేరు హగనము. లగముకి ఇంకో పేరు వగనము. 3 అక్షరాల గణాలు. 3 అక్షరాల గణాలు. 3 లఘువులుంటే నగనము. 3 లఘువులుంటే నగనము. 3 గురువులుంటే మగనము. 3 గురువులు ఉంటే మగనము. 1 లఘువు యగనము. 1 లఘువు మొదటి లఘువు యగనము. మధ్య లఘువు రగనము. చివరి లఘువు తగనము. మొదటి లఘువు యగనము. 2వ లఘువు రగనము. 3వ లఘువు తగనము. మొదటి గురువు భగనము. మధ్య గురువు జగనము. చివరి గురువు సగనము. మొదటి గురువు భగనము. మధ్య గురువు జగనము. చివరి గురువు సగనము. 3 గురువులుంటే మగనము. 3 లఘువులుంటే నగనము. 3 లఘువులుంటే నగనము. 3 గురువులుంటే మగనము. యరత భజస. యరత లఘువులు, భజస అనేవి గురువులు. యమ తారాజ బానసలగం. యమ తారాజ బానసలగం. యా మాకు దీర్ఘం ఇస్తే మా, తాకి దీర్ఘం ఇస్తే తా, రాకి దీర్ఘం ఇస్తే రా, జ బాకు దీర్ఘం ఇస్తే బా, నస. యమా తారాజ బానసలగం. నగనం మీద లఘువు అయితే నలము. నగనం మీద గురువు అయితే నగము. సగనం మీద లఘువులు అయితే సలము. ఇంద్రగణములు 6. ఇంద్రగణములు 6, సూర్యగణములు 2. ఇంద్రగణములు 6, సూర్యగణములు 2. ఇంద్రగణములు నల, నగ, సల, బ, రత గణములు. ఇంద్రగణములు 6. నల, నగ, సల, బ, రత గణములు. సూర్యగణములు 2. నా హగనము. సూర్యగణములు 2. నా హగనము. ప్రాస నియమం అనగా మొదటి పాదం నందలి 2వ అక్షరం ఉంటుందో అదే అక్షరం మిగిలిన 3 పాదాల 2వ అక్షరంగా వచ్చును. మొదటి పాదం నందలి 2వ అక్షరం ఏదైతే ఉంటుందో అదే అక్షరం మిగిలిన 3 పాదాల 2వ అక్షరంగా వచ్చును. మొదటి పాదంలో ఏదైతే 2వ అక్షరంగా ఉంటుందో 3 పాదాల్లో 2వ అక్షరమే ప్రాస నియమంగా ఉంటుంది. ఉత్పలమాల. మొదటిది ఉత్పలమాల. వరన బబరవ అను గణములు ఉంటాయి. 10వ అక్షరం యతిమైత్రి ఉండును. ప్రాస నియమం ఉండును. ప్రతి పాదము నందలి 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 10వ అక్షరం
ప్రతి పాదమునందలి 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాల భరణ బభరవ అను గణములు ఉంటాయి. పదవ అక్షరం యతిమైత్రి ప్రాసనియమం ఉండును. ప్రతి పాదమునందలి 20 అక్షరాలు ఉండును. భరణ బభరవ భరణ బ ఒత్తు బ ఉంది కాబట్టి బి బా బియి ద ల నాకు నా ఒత్తుంది కాబట్టి దాని ముందున్నది ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు. ఇలా ఉత్పలమాల భరణ బభరవ పదవ అక్షరం యతిమైత్రి ప్రాసనియమం ఉండును. ప్రతి పాదమునందలి 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలకి 20 10. నెక్స్ట్ చంపకమాల. ఈ చంపకమాల నజబజ జజరా అను గణములు ఉంటాయి. చంపకమాలలో 11వ అక్షరము యతిమైత్రి ఉండును. చంపకమాల 21 అక్షరాలు ఉండును. చంపకమాలలో 21 1 1. చంపకమాల నజబజ జజరా అను గణములు 11వ అక్షరము యతిమైత్రి ఉండును. 21 అక్షరాలు ఉండును. ఈ చంపకమాల పద్యంలో 21 అక్షరాలు ఉండును. ప్రాస నియమం ఉంటుంది. నా వస్తుంది కాబట్టి 3 లఘువులు నజబజ జజరా నజబజ జజరా. చంపకమాల నజబజ జజరా అను గణములు 11వ అక్షరము యతిమైత్రి 21 అక్షరాలు ఉండును. ప్రాస నియమం ఉండును. శార్దూలము. ఈ శార్దూలము మసజస తతగా అను గణములు ఉంటాయి. శార్దూలంలో 13వ అక్షరం యతిమైత్రిగా ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. 19 అక్షరాలు ఉంటాయి ఈ శార్దూలం పద్యంలో. శార్దూలం మసజస తతగా అను గణములు ఉండును. 13వ అక్షరం యతిమైత్రిగా ఉండును. ప్రాస నియమం ఉంటుంది. 19 అక్షరాలు ఉంటాయి శార్దూలంలో. శార్దూలం మసజస తతగా శార్దూలం మసజస తతగా 13వ అక్షరం యతిమైత్రి ప్రాస నియమం ఉంటుంది. 19 అక్షరాలు ఉంటాయి. శార్దూలం 3 గురువులుంటే మగనుము 3 గురువులు మసజస తతగా శార్దూలం మసజస తతగా 13వ అక్షరం యతిమైత్రి 19 అక్షరాలు ఉంటాయి. 3 బేసి సంఖ్యలు 3 9 బేసి సంఖ్యలు శార్దూలము. మత్తేబం సబరనమయవ అనే గణములు ఉంటాయి. మత్తేబం సబరనమయవ అనే గణములు ఉంటాయి. ఈ మత్తేబం 14వ అక్షరం యతిమైత్రి ప్రాస నియమం ఉంటును. 20 అక్షరాలు ఉంటును. ఇవి సరి సంఖ్యలు. మత్తేబం సబరనమయవ. మస శ్యామ. మూడవది శ్యామ. శ్యా అంటే శ్యామ. శార్దూలము మా అంటే మసజస తతక శ్యామ. శార్దూలం మసజస తతక బేసి సంఖ్యలు ఉంటాయి శార్దూలము. మత్తేబము మస సబరనమయవ అనే గణములు ఉంటాయి. మత్తేబం సబరనమయవ అనే గణములు ఉంటాయి. 14వ అక్షరం యతిమైత్రి ప్రాస నియమం ఉండును. 20 అక్షరాలు ఉండును. మత్తేబం సబరనమయవ 14వ అక్షరం సరి సంఖ్యలు ఉంటాయి. ప్రాస నియమం ఉండును. 20 అక్షరాలు ఉంటాయి. చే వి కం గుం డల మెప్పుగా. పు ఉంది ముందున్న అక్షరానికి, గా ఉంది దీర్ఘం ఉంది కాబట్టి దృ త మే చే పొల్లు ఉంటే గురువులు. మీ ఇలా వృత్యానుప్రాస అలంకారము ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం. గడగడ వణుకుచు తడబడి జారిపడిను. డా అనే హల్లు పలుమార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. చేకానుప్రాస అలంకారము. ఈ చేకానుప్రాస అలంకారము హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే చేకానుప్రాస అలంకారము అంటారు. అరటి తొక్క తొక్కరాదు మధ్యలో వస్తుంది. అర్ధభేదంతో వెంటనే వాడబడితే చేకానుప్రాస అలంకారము. హల్లుల జంట తమ్ముని చెప్పు తెగిపోకుండా. చేకానుప్రాసము అంటే మధ్యలో వస్తుంది. చేకానుప్రాసము అర్ధభేదంతో వెంటనే వాడబడితే చేకానుప్రాస అలంకారము. నిప్పులో పడితే కాలుతుంది.
కాలు కాలుతుంది అనేది మధ్యలో వస్తుంది. అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే చేకానుప్రాస అలంకారము. లాటానుప్రాస అలంకారము. ఈ లాటానుప్రాస అలంకారము 2 సమానమైన పదాలు అర్థభేదం లేకుండా అంటే మధ్యలో లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగించబడును. తాత్పర్య భేదం అంటే చివర ప్రయోగించబడును. లాటానుప్రాస అలంకారము. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇలా చివర తాత్పర్య భేదంతో ఉండును. అర్థభేదంతో ఉంటే చేకానుప్రాస అలంకారము. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే లాటానుప్రాస అలంకారము. తాత్పర్య భేదంతో చివర ఉండేటువంటివి లాటానుప్రాస అలంకారము. రామదాసు ప్రదర్శించిన భక్తి చివర ఉంటుంది తాత్పర్య భేదంతో. శ్రీనాథుని వర్ణించు జిహ్వ తాత్పర్య భేదంతో లాటానుప్రాస అలంకారము ఉంటును. అంత్యానుప్రాస అలంకారము. పాదాల చివర గాని వాక్య చరణాల చివరిలో గాని పునరుక్తం అవుతుంది. అంత్యానుప్రాస అలంకారం. పాదాల చివర గాని వాక్యాల చరణాల చివరిలో గాని పునరుక్తం అవుతుంది. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. అంత్యానుప్రాస అలంకారము. అశోకవనంలో సీత విలపించెను శోకం చేత. ఇలా అంత్యానుప్రాస అలంకారము. సబ్బుబిల్ల సబ్బుబిల్ల గొబ్బిల్ల ఇలా చివర వస్తే అంత్యానుప్రాస అలంకారము. అశోకవనంలో సీత విలపించెను శోకం చేత. పాదాల చివర కానీ వాక్యాల చరణాల చివరిలో కానీ పునరుక్తమైతే అంత్యానుప్రాస అలంకారము. ఏకాంతర క్రీడ. ఈ ఏకాంతర క్రీడ 1-2 సంవత్సరాల పిల్లలు ఏకాంతంగా ఆడుకుంటారు. వారి ఆటను వారే ఆడుకుంటారు. ఒంటరిగా ఆడుకునేటువంటి వయస్సు కలిగినటువంటిది ఏకాంతర క్రీడ 1-2 సంవత్సరాలు. సమాంతర క్రీడ 2-3 సంవత్సరాలు. ఇతరులు చేసే పనులను అనుకరించేటువంటిది సమాంతర క్రీడ. సమాంతర క్రీడ 2-3 సంవత్సరాలు. సమాంతర క్రీడ 2-3 సంవత్సరాలు. ఇతరులు చేసే పనులు అనుకరిస్తూ ఉంటారు. అనుకరించేది ఎటువంటిది సమాంతర క్రీడ. సాంఘిక వికాసం. మొదటి సాంఘిక వికాసం తొలిమెట్టు ఏంటిది సమాంతర క్రీడ. తన వస్తువులు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఆట సమాంతర క్రీడ. సహకార క్రీడ 3-4 సంవత్సరాలు. ఇప్పుడు చిన్నగాడి వయసు. సహకార క్రీడ 3-4 సంవత్సరాలు. వస్తువులు ఇచ్చుట తీసుకొనుట పుచ్చుకొనుట ఇలా సహకారము. ఒకరి సహకారంతో ఇంకొకరు ఆడుకునేటువంటి ఆట సహకార క్రీడ. 3-4 సంవత్సరాలు వస్తువులు ఇచ్చుట తీసుకొనుట ఉంటుంది. మొదటి సాంఘిక వికాసం జరిగేటువంటిది సమాంతర క్రీడ. 2-3 సంవత్సరాలు. ఇతరులు చేసే పనులను అనుకరిస్తూ ఉంటారు. తన వస్తువులు ఇవ్వుటకు ఇష్టపడరు సమాంతర క్రీడలో. ఏకాంతర క్రీడ ఒంటరిగా ఆడుకుంటారు 1-2 సంవత్సరాలు. ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ 2-3 సంవత్సరాలు. ఇతరులు చేసే పనులను అనుకరిస్తూ ఉంటారు. తన వస్తువులకు ఇవ్వుటకు ఇష్టపడరు సమాంతర క్రీడ. మొదటి సాంఘిక వికాసం జరిగేటువంటి క్రీడ సమాంతర క్రీడ. సహకార క్రీడ 3-4 సంవత్సరాల వయస్సు. వస్తువులు ఇచ్చుట తీసుకుంట జరుగుతుంది. వికాస సూత్రాలు. ఈ వికాస సూత్రాలు మెర్సీ స్టడీ సర్కిల్లో చదివాను. శిరఃపాదాభిముఖ వికాసము. శిరఃపాదాభిముఖ వికాసము అనేది అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. శిరఃపాదాభిముఖ వికాసము అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగును. పిల్లవానిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. పిల్లల్లో భాషా వికాసం మొదటి ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే నిరంతరంగా సాగుతుంది. వికాసం సంచితమైనది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. వికాసం నవజాత శిశువులో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉంటుంది. కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవుతుంది. వికాసం నవజాత శిశువులో వేగంగా జరుగుతుంది. వికాసం నవజాత శిశువులో వేగంగా జరుగుతుంది. బాల్య దశలో తక్కువగా ఉంటుంది. కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు.
ఇప్పుడు కౌమార వికాసము నవజాత శిశువులో వేగంగా సాగింది. బాల్య దశలో తక్కువగా మందకొడిగా సాగింది. కౌమార దశ చేరే నాటికి వేగవంతం. అంటే ఒక దశలో ఒకే విధంగా సాగిందా? లేదు. అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. బాల్య దశలో తక్కువగా, కౌమార దశ వేగంగా, నవజాత శిశువులో వేగంగా అనేది ఇక్కడ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం విస్తృతమైనది. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. విస్తృతంగా ఉంటుంది. వికాసం క్రమానుగతంగా ఉంటుంది. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతివేళ్లను ఉపయోగించి, తరువాత చేతివేళ్లతో వస్తువులను పట్టుకోగలగడం. ఇది ఏ వికాస సూత్రం? వికాసం క్రమానుగతంగా ఉంటుంది. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని ఉపయోగించి, తరువాత చేతివేళ్లతో పట్టుకోవడం క్రమంగా వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని ఉపయోగించి, తరువాత చేతివేళ్లతో వస్తువులను పట్టుకోగలగడం. ఇది ఏ సూత్రము? వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసమును ప్రభావితం చేస్తుంది. సూచించే దశ. వివిధ వికాస పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. పునీత్ అనే 3వ విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకున్నప్పటికీ వాటి ద్వారా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం. వికాసం సంచితమైనది. కూడిక నేర్పించిన తరువాత తీసివేతలు నేర్పించడం. వికాసం క్రమానుగతమైనది. కూడిక నేర్పించిన తరువాత తీసివేతలు నేర్పించడం. వికాసం వెనీషా అనే శిశువు 9 నెలలకే నడవడం ప్రారంభించినప్పటికీ, సాయి అనే శిశువు 12 నెలల వయస్సు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు. 9 నెలల్లో వెనీషా శిశువు 9 నెలలు నడిస్తే, సాయి అనే శిశువు 12 నెలల్లో నడకను ప్రారంభించాడు. ఈ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండును. ఎవరు కూడా ఒకలాగా ఉండరు. వైయక్తిక భేదాలు ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. శిశువు మొదట తన తలను నిలిపి, తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, తరువాత కాళ్ళను నిలిపి నడవడం. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. శిశువు తన తలను నిలిపి, తరువాత నడుముని నిలిపి కూర్చోవడం, తరువాత కాళ్ళను నిలిపి నడవడం అనేది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం దీని యొక్క ఫార్ములా F వికాసం F పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం F పరిపక్వత ఇంటూ అభ్యసనం. పెరుగుదల వికాసంలో సంకుచితమైనది. డగ్డేలు జూక్స్ కుటుంబం. డగ్డేల్ జూక్స్ కుటుంబం. జ్యువెలరీ దగదగ మెరిసిపోతుంది. డగ్డేల్ జూక్స్ కుటుంబం. గోడార్ట్ కల్లికాక్ కుటుంబం. పియర్సన్ డార్విన్ కుటుంబం, హోమోని కుటుంబం. పియర్సన్ డార్విన్ కుటుంబం, హోమోని కుటుంబం. ఫ్రీమెన్ కవలలు, దాయాదులు. ఎడ్వర్డ్ విన్షిప్. డగ్డేల్ జూక్స్ కుటుంబం. గోడార్ట్ కల్లికాక్ కుటుంబం. పియర్సన్ డార్విన్ కుటుంబం, హోమోని కుటుంబం. ఫ్రీమెన్ కవలలు, దాయాదులు. ఎడ్వర్డ్ విన్షిప్. డగ్డేలు జూక్స్ కుటుంబం, గోడార్ట్ కల్లికాక్ కుటుంబం, పియర్సన్ డార్విన్ కుటుంబం, హోమోని కుటుంబం మీద పరిశోధనలు చేశాను. ఫ్రీమెన్ కవలలు, దాయాదుల మీద పరిశోధనలు చేశాను. ఎడ్వర్డ్ విన్షిప్ కుటుంబంపై ప్రయోగాలు చేశాను. SPEDU TUBE ట్యూబ్ ఛానల్. SP ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. యత్నదోష సిద్ధాంతము తారండైక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించును. యానిమల్ ఇంటెలిజెన్స్ జంతువుల యొక్క తెలివితేటల మీద యత్నదోష సిద్ధాంతంని రూపొందించినటువంటి వ్యక్తి తారండైక్. సంధానవాద సిద్ధాంతం అని అంటారు యత్నదోష సిద్ధాంతాన్ని. S&R టైప్ సిద్ధాంతము అని కూడా అంటారు. ప్రతిస్పందన బాండ్ సైకాలజీ అని కూడా అంటారు యత్నదోష సిద్ధాంతాన్ని. విజయ పదావరణ అభ్యసన రీతి సిద్ధాంతము అని కూడా అంటారు.
ఈ యత్నదోష సిద్ధాంతము పజిల్ బాక్స్ మీట మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంసిద్ధతా నియమము యత్నదోష సిద్ధాంతంలో సంసిద్ధతా నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం అనేటువంటివి, సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం అనేటువంటివి యత్నదోష సిద్ధాంతంపై 3 నియమాలు ఉంటును. పిల్లిపైన ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త తారండైకో. పిల్లిపైన ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త తారండైకో. కార్యసాధక నిబంధనం. ఈ కార్యసాధక నిబంధనం స్కిన్నర్ ఆర్ టైప్ నిబంధనము ప్రతిస్పందనల మీద ఆధారపడినటువంటి నిబంధనము కార్యసాధక నిబంధనము స్కిన్నరు ప్రతిపాదించును. ప్రతిస్పందన ప్రతిఫలము. ఎలుకను పావురంపై ప్రయోగాలు చేసెను. ఎలుక పావురంపై ప్రయోగాలు చేసెను. స్కిన్నర్ పేటిక తయారు చేశాడు. స్కిన్నరు. పరికరాత్మక అభ్యసనము మీట నొక్కుట. పరికరాత్మక అభ్యసనం అని దేనిని అంటారు? కార్యసాధక నిబంధన. పరికరాత్మక అభ్యసనంని దేనిని అంటారు? కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనం స్కిన్నర్ ఆర్ టైప్ నిబంధనము. ప్రతిస్పందన. ఎలుక పావురంపై ప్రయోగాలు చేసెను. స్కిన్నర్ పేటిక పరికరాత్మక అభ్యసన సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతం. SPEDU ఎడ్యుకేషనల్ ఛానల్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఎస్ టైపు ఉద్దీపనల మీద ఈ శాస్త్రీయ నిబంధనం అనేది ఎక్కువగా పనిచేస్తుంది. కుక్క యొక్క జీర్ణక్రియ వ్యవస్థ మీద ఈ పావులో అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగాలు చేశాడు. ఈ ఉద్దీపన ప్రతిస్పందనలు ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతము. కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఆర్ టైపు. యత్నదోష సిద్ధాంతము SR. ప్రతిస్పందనలు నిబంధనము. వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ మీద కుక్క యొక్క జీర్ణక్రియ గ్రంథుల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త పావులు. పునర్బలన నియమము. ఫస్ట్ నియమం పావుల యొక్క నియమం. శాస్త్రీయ నిబంధన. పునర్బలన నియమం. పొగడ్తలు, బహుమతులు, డబ్బులు, మార్కులు, మానవ ప్రవర్తన కొనసాగించుట. పునర్బలనాలు ఇస్తూ ఉండాలి. పొగడ్తలు, బహుమతులు, డబ్బులు, మార్కులు. విరమణ విలుప్తీకరణ. రెండవది విరమణ విలుప్తీకరించటము. ఆయత్న సిద్ధ స్వాస్థ్యము మూడవది. నాలుగవది సామాన్యీకరణ. అంటే పొరపాటు పడిద్ది కుక్క. పొరపాటు పడును. మెరిసేదంతా బంగారం గాను, తెల్లనివన్నీ పాలేగాను, అలా సామాన్యీకరణ. పొరపాటు పడుతుంది. సామాన్యీకరణ. పునర్బలన నియమం. విరమణ విలుప్తీకరణ రెండవ నియమం. ఆయత్న సిద్ధ స్వాస్థ్యం మూడవ నియమం. సామాన్యీకరణ పొరపాటు పడ్డము. మెరిసేదంతా బంగారము, తెల్లనివన్నీ పాలేగా భావించుట. ఐదవది విచక్షణ. అంటే విచక్షణ. తెల్లనివన్నీ పాలు కాదు, ఎర్రనివన్నీ ఎగిరేవన్నీ పక్షులు కాదు అనేది విచక్షణ. మంచేది చెడేది అనేది విచక్షణ అనేది జరుగుతుంది. ఐదవది విచక్షణ. ఆరవది ఉన్నత క్రమ నిబంధన. ఉన్నత క్రమ నిబంధన. దీపం, గంట, ఆహారం, లాలాజలం. దీపం, గంట, ఆహారం, లాలాజలం. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇక్కడ ఈ పావులో ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం పావులో ఉద్దీపన ప్రతిస్పందనలు వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ మీద ప్రయోగాలు చేశాడు. పావులో పునర్బలన నియమం, విరమణ విలుప్తీకరణ నియమం, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, నాలుగవది సామాన్యీకరణ, ఐదవది విచక్షణ, ఆరవది ఉన్నత క్రమ నిబంధన. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నన్నయ్యకు బిరుదులు ఆదికవి వాగమశాసనుడు బిరుదులు. నన్నయ్యకు ఆదికవి వాగమశాసనుడు బిరుదులు. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వాడు? 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నన్నయ్య బిరుదు ఆదికవి వాగమశాసనుడు. తిక్కన 13వ శతాబ్దం. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తిక్కన 15 పర్వాలు మహాభారతంలో రాశాడు. తిక్కన 15 పర్వాలు మహాభారతంలో రాశాడు. కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కనకు బిరుదులు. కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కనకు బిరుదులు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించాడు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. 15 పర్వాలు మహాభారతంలో రాశాడు. కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కనకు బిరుదులు. నిర్వచనోత్తర రామాయణం ఈ తిక్కన రచించాడు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం రాశాడు.
హరివంశం నృసింహ పురాణం రాసినటువంటి వారు ఎవరు? ఎర్రన. ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వాడు? 14వ శతాబ్దం. ఎర్రనకు బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రనకి బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వాడు? 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. బిరుదులు ఆదికవి వాగమ శాసనుడు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. 15 పర్వాలు మహాభారతంలో రాశాడు తిక్కన. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనేటువంటి బిరుదులు. తిక్కనకు ఏ బిరుదులు ఉన్నాయి? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు బద్దెన. ఈ తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించాడు. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఎర్రన. హరివంశం నృసింహ పురాణం రాశాడు ఎర్రన. ఎర్రన యొక్క బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఇంతటితో పార్ట్ 2 వీడియో అయిపోయింది.